కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ కామెంట్ చేయండి. ప్రాణాలు పోయినా సరే పొరపాటును కూడా అగ్గిపెట్టె కాకుండా ఈ 5 వస్తువులను మీ ఇంటి పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక పూజా మందిరం ఉంటుంది. ఎవరైతే మందిరంలోని వస్తువులన్నింటినీ క్రమబద్ధంగా ఉంచుతారో మరియు గుడిలో ఏమి ఉంచాలి మరియు ఏమి ఉంచకూడదు అని తెలుసుకుంటారో అలాంటి వారి ఇల్లు అభివృద్ధి చెందుతుంది. మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి మరియు లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఏ ఇంటి పూజా మందిరంలో అయితే వినాయకుడి విగ్రహం లేదా ఫోటో ఉంటుందో ఆ కుటుంబంలోని సభ్యులు ఎవరైనా సరే ఈ వీడియోను తప్పక చూడాలి. చేతులెట్టి మొక్కుతున్నాను, ఈ వీడియోను ఈరోజే ఇప్పుడే చూడండి, లేకుంటే కుటుంబం నాశనమవుతుంది. మీ కుటుంబాన్ని నాశనం కాకుండా కాపాడుకోండి. ఇది ఎక్కువగా రహస్యంగా ఉండే సమాచారం. దీని గురించి మీకు ఎవరూ చెప్పరు. ఇది తెలిసిన వారి కుటుంబంలో సుఖ సంతోషాలుంటాయి మరియు ఆ ఇంటి సభ్యులందరూ ధనవంతులవుతూ ఉంటారు. మిత్రులారా, మీలో ఏ వ్యక్తైనా సమయం వెచ్చించి ఈ వీడియోను పూర్తిగా చూసినట్లయితే ఆ ఇంట్లో సుఖశాంతులతో పాటు లక్ష్మీదేవి శాశ్వతంగా ప్రవేశిస్తుందని అర్థం చేసుకోండి. ఈ ఆధునిక కాలంలో కూడా ఇంటి పూజా మందిరం ముందు అనేక అవాంఛనీయ పనులు చేసేవారు చాలామంది ఉన్నారు. దీనివల్ల ఆ కుటుంబంపై ధుమకాల పర్వతం విరిగిపడుతుంది. మీరు చూస్తూనే ఉంటారు కదా, వీరు తమ ఇంటి పూజా మందిరం ముందు తప్పుడు సంబంధాలు పెట్టుకునే వ్యక్తులు. మరియు మిత్రులారా, ఇంట్లో సరైన ప్రదేశం చూసుకోకుండా మనసుకు అనిపించినప్పుడల్లా తమ భాగస్వామితో శారీరక సంబంధం పెట్టుకునే భార్యాభర్తలు కూడా కొందరు ఉన్నారు. ఈ రోజుల్లో కుటుంబాలలో సమయం మరియు స్థలం గురించి ఏమాత్రం ఆలోచించకుండా తాము ఏ ప్రదేశంలో సంబంధం పెట్టుకుంటున్నామనేది ఏమాత్రం పట్టించుకొని భార్యాభర్తలు ఉన్నారు. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో వాళ్ల ఇల్లు కుటుంబం నాశనమైపోతుంది. ఈ వీడియోను వదిలేయకముందే మీరు ఇంట్లో ఏర్పాటు చేసుకున్న పూజా మందిరం నుండి ఆ వస్తువును ఖచ్చితంగా తీసేయండి. కాబట్టి మేము మీకు ఏమి చెప్పబోతున్నామో శ్రద్ధగా వినండి. ఈరోజు మీ ఇంట్లో పూజామందిరం ఉండి మీరు దేవుడిని పూజిస్తుంటే ఈ వీడియోను మీ పూజామందిరం కోసం, మీ దేవుడి కోసం తప్పక చూడండి. పొరపాటును కూడా ఈ వీడియోను స్కిప్ చేయకండి, లేకపోతే మీ ఇల్లు పూర్తిగా నాశనమైపోతుంది. ఈ వీడియోను తేలికగా తీసుకునే పొరపాటు అస్సలు చేయకండి, లేకుంటే ఇంట్లో తినడానికి తిండిగింజలు కూడా దొరకనంత దారిద్ర్యం వస్తుంది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజు మీరు ఈ వీడియోను తప్పక చూడాల్సిందే. కాబట్టి వీలైతే ఇల్లు, కుటుంబం నాశనం కాకముందే ఈ వీడియోను చూడండి. అప్పుడు వాటిని కాపాడుకోవచ్చు. ఈరోజు కూడా భారతదేశంలో తమ ఇంటి పూజా మందిరంలో నుండి ఆ 3 వస్తువులను తీసివేయని వారు ఎంతోమంది ఉన్నారు. అలాగే తమ పడక గదిలోనే బెడ్రూంలో దేవుడి మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నవారు కూడా ఉన్నారు. ఇలా చాలామంది భార్యాభర్తలు తమ బెడ్రూంలోనే దేవుడి మందిరాన్ని ఉంచుకుని అదే గదిలో నిద్రిస్తున్నారు. దీని అర్థమేమిటంటే భార్యాభర్తలు కలిసి ఉండే, పడుకునే, తినే మరియు రాత్రిపూట శారీరకంగా కలిసే గదిలోనే పూజామందిరం ఉండటం. ఒక్కసారి ఆలోచించండి, మీ బెడ్రూంలో దేవుడి గుడి ఉంటుంది మరియు మీరు ఆ గుడి ముందే శారీరకంగా కలవడం ప్రారంభిస్తారు. దేవుడి గుడి ముందు ఇలాంటి పనులు చేయడం చాలా తప్పు. వీలైతే ఎప్పుడూ మీ బెడ్రూంలో పూజామందిరాన్ని ఏర్పాటు చేయవద్దని మేము చేతులు జోడించి మరీ ప్రార్థిస్తున్నాము. భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదని మేము చెప్పడం లేదు. వారు కలవాలి, కానీ ఇంటి పూజామందిరం మాత్రం దానికి దూరంగా వెడిగా ఉండాలని మాత్రమే మేము చెప్తున్నాము. భారతదేశంలో పూజాగది లేని ఇల్లు బహుశా ఉండకపోవచ్చు. పూజాగది అనేది ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించే పవిత్ర స్థలం. కాబట్టి వాస్తుశాస్త్రం ప్రకారం మీ పూజాగది మీ ఇంట్లో సానుకూల శక్తిని మెరుగ్గా ప్రసారం చేసే విధంగా ఉండాలి. తరచుగా మనం పూజాగదిలో దేవుడి విగ్రహాలను ఉంచుతాము, కానీ అప్పుడప్పుడు పూజాగదిలో ఉండకూడని కొన్ని వస్తువులను కూడా ఉంచుతాము. వాటి వల్ల ఇల్లు అభివృద్ధి చెందడానికి బదులుగా పతనమైపోతుంది. తరచుగా ప్రజలు దీనిని అపార్థం చేసుకుంటారు. కొంతమంది వాస్తుశాస్త్రాన్ని చాలా తేలికగా తీసుకుంటారు మరియు ఇంట్లో ఉంచాల్సిన వస్తువులను సరైన స్థలంలో ఉంచలేరు. నేటి కాలంలో పెళ్లిళ్లు చేసుకుని మన ఇండ్లకు కొత్త కోడళ్లుగా వస్తున్న మహిళలకు వాస్తుశాస్త్రం గురించి గాని, పూజామందిరంలో ఏమి ఉంచాలి, ఏమి ఉంచకూడదు అనే విషయాలపై తగినంత అవగాహన ఉండటం లేదు. గుడి ముందు ఎలాంటి పనులు చెయ్యకూడదు అనే విషయాలు కూడా నేటి కాలంలో మన ఇండ్లకు వస్తున్న కొత్త మహిళలకు తెలియటం లేదు. వాటి గురించి వారికి ఏమాత్రం అవగాహన లేదు. అందుకే ఈ రోజుల్లో మహిళలు గుడి ముందు ఎలాంటి పనులైనా ఏదైనా చేసేస్తున్నారు. దేవుడిని పూజించడానికి ఒక సమయం ఎలా ఉంటుందో అదే విధంగా మిత్రులారా, భార్యాభర్తలు కలయికలో పాల్గొనడానికి కూడా ఒక సరైన సమయం ఉంటుంది. కానీ ఆధునిక కాలంలో చాలామంది స్త్రీలు మరియు పురుషులు శృంగారానికి సమయం కూడా చూసుకోవటం లేదు.
ఉదాహరణకు ఒక మహిళ వంటగదిలో వంట చేస్తుంటే పురుషుడు శృంగారం కోసం వంటగదిలోకి వెళ్తాడు. అలా చేయడం ఏమాత్రం సరైనది కాదు. అలాగే మహిళలు కూడా తమ భర్తలను కాదనడం లేదు. ఆధునిక కాలంలో భార్యాభర్తల వంటగది పడకగదిగా ఎప్పుడు మారిపోతుందో కూడా తెలియటం లేదు. ఇల్లు నాశనమవ్వడం మొదలైనప్పుడే వారికి బుద్ధి వస్తుంది. మీ ఇంట్లో అలాంటి స్త్రీ ఉంటే మిమ్మల్ని చంపేస్తుంది. అలాంటి స్త్రీ మీతో ఉంటే మీరు ఉక్కిరిబిక్కిరి అయి చనిపోవాల్సిందే. ఈ ఆధునిక కాలంలో ఇంటి ఆడవాళ్లు బట్టలు మార్చుకునే విధానంలోనే రకరకాల మోడల్ సంప్రదాయాల్లో కాలం గడిపే పరిస్థితి వచ్చింది. మీకు చెప్పాలనిపించడం లేదు కానీ మిత్రులారా, ఈ రోజుల్లో మహిళలు చాలా మారిపోయారు అన్నది నిజం. ఇక వీడియోను ప్రారంభించే ముందు దయచేసి కామెంట్ బాక్స్లో జై హనుమాన్, జై సియారాం అని తప్పక రాయమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. జై బజరంగ్ బలీజీ. ఈ వీడియో చూస్తున్న భక్తులందరి ఇండ్లలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలగాలి. వారి ఇండ్లలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు మరియు కుటుంబమంతా సుఖశాంతులతో జీవించాలి. మీలో ఎవరైనా జై బజరంగ్ బలీజీని విశ్వసించేవారైతే, నిజంగా భక్తులైతే ఈ వీడియోను లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఒకసారి జై జై బజరంగ్ బలీజీ అని రాయండి. కామెంట్ బాక్స్లో జై జై బజరంగ్ బలీజీ అని రాసే ఏ భక్తుడికైనా వారి మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చండి. మిత్రులారా, పూజాగదిలో ఈ వస్తువులను ఉంచడం అశుభకరం. ధనం నాశనమవుతుంది. లక్ష్మీదేవి అలాంటి ఇంటిని విడిచిపెడుతుంది. దీనితో పాటు పూజాగదిలో తప్పనిసరిగా ఉండాల్సిన ఆ ప్రత్యేక వస్తువుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో సుఖ సంతోషాలు, సిరి సంపదలు, ధనం కావాలనుకునేవారు పూజాగదిలో ఈ 3 వస్తువులు ఖచ్చితంగా ఉండాలని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చెప్పారు. ప్రతి మనిషి తన ఇంట్లో ఒక చిన్న పూజాగదిని లేదా దేవుడి మందిరాన్ని తప్పకుండా నిర్మించుకుంటాడు. అందులో అతను తనకు ఇష్టమైన దేవీ దేవతలను మరియు వారికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఉంచుతాడు. ఆ మందిరాల్లో దేవీ దేవతల చిత్రపటాలు, పూజా సామాగ్రి మొదలైన వస్తువులను కూడా వారు ఉంచుతారు. అయితే మన శాస్త్రాల ప్రకారం దేవుని గదిలో, పూజాగదిలో కొన్ని వస్తువులను ఉంచడం ఎంత ప్రయోజనకరమో మరికొన్ని వస్తువులను ఉంచడం అంతే అశుభకరం మరియు కీడు కలిగిస్తుంది. ఇంట్లో ప్రతికూలతను పెంచి గొడవలు, అశాంతి మరియు నష్టాలకు దారితీసే కొన్ని వస్తువులు ఉన్నాయి. చాలామంది తెలిసి తెలియక ఇంట్లోని దేవుని గదిలో ఉంచే అలాంటి అశుభకరమైన వస్తువుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మీ దేవుని గదిలో కూడా ఇలాంటి వస్తువులు ఉంటే వాటిని వెంటనే అక్కడి నుండి తీసివేసి వేరే చోట పెట్టండి. కానీ పొరపాటును కూడా పూజాగదిలో ఉంచకండి. ఇవి కూడా దైవికమైనవి మరియు వీటిని కూడా పూజించాలి అని భావించి ప్రజలు ఇలా చేస్తారు. మిత్రులారా, కలియుగంలో మనుషులు కొన్ని అపవిత్రమైన వస్తువులను దైవికమైనవిగా భావించి పూజిస్తారని, ఇది శాస్త్రాలలో నిషిద్ధమని భగవాన్ శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. కలియుగంలో మనుషులు అధర్మంగా ప్రవర్తిస్తారని శ్రీకృష్ణుడు ముందే ఊహించాడు. మొదటిది దీపం మరియు ధూపం. మిత్రులారా, భారతదేశ సంప్రదాయం మట్టితో ముడిపడి ఉంది. కాబట్టి దేవుని గదిలో తప్పనిసరిగా సాంప్రదాయ మట్టి దీపం ఉండాలి. మీరు మట్టి దీపాన్ని ఉంచలేకపోతే లోహపు దీపాన్ని ఉపయోగించండి. మీకు భగవంతునిపై నమ్మకం ఎక్కువగా ఉంటే ఆవు పాడకను ఉంచి దానిపై బెల్లం మరియు నెయ్యితో ధూపం కూడా వేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. రెండవ వస్తువు స్వస్తిక్. ఇంట్లోని దేవుడి గదిలో తప్పనిసరిగా స్వస్తిక్ ఉండాలి. స్వస్తిక్ అనేది మీ ఇంటి శక్తి, అదృష్టం, శ్రేయస్సు మరియు శుభాలకు ప్రతీకగా పరిగణించబడుతుంది. కాబట్టి మీరు దీనిని కుంకుమతో నేసుకోవచ్చు. ఏ శుభకార్యం ప్రారంభించడానికైనా ముందు స్వస్తిక్ గుర్తును తప్పక వెయ్యడానికి ప్రధాన కారణం ఇదే. మూడవ వస్తువు కలశం. కలశం సుఖశాంతులకు, శ్రేయస్కు ప్రతీక అని భగవాన్ శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. మీ దేవుడి గదిలో కుంకుమతో స్వస్తిక్ గీసి దానిపై తప్పనిసరిగా మంగళ కలశాన్ని ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ శ్రేయస్సు ఉంటుంది మరియు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. నాలుగవ వస్తువు శంఖం. సముద్రమథన సమయంలో ఉద్భవించిన 14 రత్నాలతో పాటే శంఖం కూడా ఉద్భవించిందని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఈ కారణంచేతనే లక్ష్మీదేవికి శంఖం అంటే చాలా ఇష్టం. శంఖనాదం వల్ల సానుకూల శక్తి కూడా ప్రసరిస్తుంది. అందుకే దేవుడి గదిలో తప్పనిసరిగా శంఖం ఉండాలి. ఇంట్లో శంఖం ఉండటం వల్ల లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది. ఆ ఇంట్లో ఎప్పుడూ ధనలోటు ఉండదు. ఐదవ వస్తువు గంట. దేవుడి గదిలో మీరు తప్పక గంటను చూసే ఉంటారు. ఎందుకంటే గంటను శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఇంట్లోని దేవుడి గదిలో గంట మోగినప్పుడు అక్కడి వాతావరణం స్వచ్ఛంగా మరియు పవిత్రంగా మారుతుంది. పూజ సమయంలో ఏ ఇంట్లో గంట మోగుతుందో ఆ ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి. అదే సమయంలో సుఖశాంతులు, శ్రేయస్సులకు ద్వారాలు తెరుచుకుంటాయి. ఇంట్లోని దేవుడి గదిలో తప్పనిసరిగా ఉంచుకోవలసిన వస్తువులు ఇవి. ఇప్పుడు
ఇంట్లోని పూజాగదిలో ఏ వస్తువులను ఎప్పుడు ఉంచకూడదో తెలుసుకుందాం. మొదటి విషయం, బేసి సంఖ్యలో వినాయకుడి విగ్రహాలు. ఇంట్లో ఎప్పుడూ 3 లేదా 5 వంటి బేసి సంఖ్యలో వినాయకుడి విగ్రహాలను ఉంచకూడదు. మీ దేవుడి గదిలో కేవలం 2 వినాయకుడి విగ్రహాలను మాత్రమే ఉంచండి. దీనిని శుభప్రదంగా భావిస్తారు. మీరు మీ శ్రేయస్సును కోరుకుంటే ప్రధాన ద్వారం వద్ద లోపలివైపు చూస్తున్నట్లుగా గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. చాలామంది ప్రధాన ద్వారం వద్ద గణేశుడి విగ్రహాన్ని బయటవైపు చూస్తున్నట్లుగా పెట్టి తప్పు చేస్తారు. దీనివల్ల వారు చాలా నష్టపోవాల్సి వస్తుంది. మీరు కావాలనుకుంటే ప్రధాన ద్వారానికి ఇరువైపులా లేదా లోపలివైపు మాత్రమే పెట్టండి, కానీ కేవలం బయటవైపు చూస్తున్నట్లుగా ఎప్పుడూ పెట్టకూడదు. రెండవ విషయం, విరిగిన బియ్యం. మీ పూజామందిరంలో ఎప్పుడూ విరిగిన బియ్యాన్ని ఉంచవద్దు. అలాగే దేవుడికి సమర్పించిన పాత బియ్యాన్ని ఎక్కువ కాలం ఉంచకండి. ఇవి ప్రతికూల శక్తిని వ్యాప్తి చేస్తాయి. పూజామందిరంలో ఉంచే బియ్యాన్ని పసుపులో నానబెట్టి మాత్రమే ఉపయోగించాలని గుర్తుంచుకోండి. దీనివల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి. మూడవది, పూర్వీకుల చిత్రపటం. మీ ఇంటి పూజామందిరంలో మీ పూర్వీకుల చిత్రపటం ఉన్నట్లయితే వెంటనే దానిని అక్కడి నుండి తీసివేయండి. ఎందుకంటే వాస్తుశాస్త్ర ప్రకారం పూజాగదిలో చనిపోయిన కుటుంబ సభ్యుల చిత్రపటాలను ఉంచడం అశుభంగా పరిగణించబడుతుంది. దీనివల్ల అశుభ ఫలితాలు కలుగుతాయి. చనిపోయిన కుటుంబ సభ్యులు పూజనీయులు మరియు గౌరవనీయులే, కాని వారి స్థానం దేవుళ్లతో సమానం కాదు. మరణించిన చిత్రపటాన్ని పూజాగదిలో ఉంచడం వల్ల పూజాగది వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుంది. దీని అశుభ ఫలితాలను మనం అనుభవించాల్సి వస్తుంది. చాలామంది సాధువులు మరియు సంతుల విగ్రహాలను లేదా వారి చిత్రపటాలను కూడా పూజాగదిలో ఉంచుతారు, కాని అలా చెయ్యడం అశుభంగా పరిగణించబడుతుంది. మీరు ఏదైనా సాధువును విశ్వసిస్తే వారి చిత్రపటాన్ని వేరే గోడపై పెట్టుకోవచ్చు, కాని పొరపాటున కూడా పూజాగదిలో ఉంచవద్దు. ఇంటి పూజామందిరంలో భైరవుడు, శనిదేవుడు లేదా కాళికామాత విగ్రహాలను ఉంచకూడదు. దీనితో పాటు నిలబడి ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పూజించకూడదు. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూర్చున్న భంగిమలోనే ఉండాలి. ఈ విధంగా మనం ఈ విగ్రహాలను పూజాగదిలో ఉంచకూడదు. ఇప్పుడు మీ పూజాగదిలో ఖచ్చితంగా ఉండవలసిన మిగిలిన వస్తువుల గురించి తెలుసుకుందాం. ఈ వస్తువులు పూజాగదిలో ఉండటం వల్ల ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మరియు లక్ష్మీదేవి అలాంటి ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుంది. మొదటిది గంగాజలం. మన శాస్త్రాల్లో గంగాజలం అత్యంత పవిత్రంగా పరిగణించబడింది. అందుకే పూజాగదిలో గంగాజలం ఉండటం ఎంతో అవసరం. గంగానది పాపాలను మరియు వ్యాధులను నాశనం చేస్తుంది. అందుకే మీ పూజాగదిలో ఒక చిన్న రాగి పాత్రలో మీరు గంగాజలాన్ని నింపి ఉంచితే దీనివల్ల మీ పూజాగది పవిత్రత నిలిచి ఉంటుంది మరియు మీకు మీ పూజ యొక్క పూర్తి ఫలం లభిస్తుంది. రెండవ విషయం, కలశం. శాస్త్రాల్లో కలశాన్ని సంపూర్ణతకు ప్రతీకగా భావిస్తారు. అది సత్యనారాయణ స్వామి పూజైనా, దీపావళైనా, నవరాత్రి పండుగైనా, మరి ఇతర ఉత్సవం మరియు శుభకార్యమైనా కలశస్థాపన చెయ్యకుండా అంతా అసంపూర్ణంగానే పరిగణించబడుతుంది. పూజలో కలశాన్ని దేవతలను ఆహ్వానించడానికి ఉపయోగిస్తారు. భగవంతుని ముందు రాగి కలశాల్లో నీళ్లు నింపి ఉంచడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. మనం రోజువారీ పూజ చేసేటప్పుడు భగవంతుని ముందు రాగి కలశంలో నీళ్లు నింపి ఉంచితే దాని అద్భుతమైన ప్రభావాన్ని మనం ఖచ్చితంగా చూడవచ్చు. అందువల్ల ప్రధానంగా రాగి కలశాన్ని ఉపయోగించండి. పూజలో ఏదైనా వస్తువు తక్కువైతే కంగారుపడకండి, లేదా పూజను మధ్యలో ఆపకండి. అటువంటి పరిస్థితిలో భగవంతునికి బియ్యం మరియు పువ్వులు సమర్పించి మనసులోనే ఆ వస్తువును స్మరించుకోండి. ప్లాస్టిక్ బాటిల్లో లేదా ఏదైనా అపవిత్రమైన లోహపు పాత్రలో గంగాజలాన్ని ఎప్పుడూ ఉంచకూడదు. అల్యూమినియం మరియు ఇనుపు వంటి అపవిత్రమైన లోహాలతో చేసిన పాత్రలలో గంగాజలాన్ని ఉంచకూడదు. దానిని రాగి పాత్రలో ఉంచడం శుభప్రదం. మొగలి పువ్వును కేతకీ శివలింగంపై సమర్పించకూడదు. ఏ పూజలోనైనా కోరిక నెరవేరడానికి తప్పనిసరిగా దక్షిణ సమర్పించాలి. లక్ష్మీదేవికి ప్రత్యేకంగా తామర పువ్వును సమర్పించాలి. మరియు మీరు ఈ శుక్రవారం నాడు ఇలా చేస్తే అనేక రెట్లు ప్రయోజనం కలుగుతుంది. ఈ పువ్వుపై 5 రోజులపాటు నీళ్లు చల్లి మళ్లీ సమర్పించవచ్చు. ఎల్లప్పుడూ ఒక దీపం నుండి మరొక దీపాన్ని వెలిగించకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి. శాస్త్రాల ప్రకారం దీపం నుండి దీపాన్ని వెలిగించడం అశుభంగా పరిగణించబడుతుంది.